ద లాస్ట్ ప్యాసింజర్ భయానక కథ తెలుగు 1. ఆ రాత్రి షిఫ్ట్. అర్జున్ హైదరాబాద్లో కేబ్ డ్రైవర్. రాత్రి షిఫ్ట్ అంటే డబుల్ మనీ, కానీ డబుల్ భయం కూడా. ఖాళీ రోడ్లు, వింత నిశ్శబ్దం, మద్యం తాగినవాళ్లు, పోలీస్ చెకింగ్. ఇవన్నీ అతని డైలీ. కాని ఆ రాత్రి ఏదో అడ్డమైన నిశ్శబ్దం. డిసెంబర్ చలి. గాలి కూడా వింతగా చల్లగా ఉంది. 2:47 AM. అర్జున్ ఫోన్ బజ్జుమన్నది. కొత్త బుకింగ్. పికప్ ఓల్డ్ వరంగల్ హైవే. డ్రాప్ నల్లచెరువు అబాండన్ కాలనీ. ఆ కాలనీని 10 ఏళ్ల క్రితమే మూసేశారు. కాని డబ్బు కావాలి కదా. ఒక్క సెకండ్ ఆలోచించి రైడ్ యాక్సెప్ట్ చేశాడు. 2. తెల్లటి చీరలో ఉన్న ఆ మహిళ. అర్జున్ పికప్ లొకేషన్కి చేరుకున్నాడు. ఒకే ఒక్క వాటర్ లైట్ వేడివేడి వెలుగుతో వణుకుతోంది. ఆ వెలుగులో తెల్లటి చీరలో జుట్టు, ముఖం మొత్తం కప్పుకొని ఒక్కచోట నిలబడి ఉన్న ఒక మహిళ. అర్జున్ కళ్ళు చిన్నబుచ్చాడు. మేడం, క్యాబా అని కిందికి అద్దం దించి అడిగాడు. ఆమె నెమ్మదిగా, చాలా నెమ్మదిగా తలను అతనివైపు తిప్పింది. శరీరం మాత్రం కదలలేదు. గుండె ఒక్క దెబ్బకి 2 సార్లు కొట్టినట్టు అయింది. డ్రాప్, నల్లచెరువు, కాలనీ. ఆమె పిసుక్కుని స్వరం. ఆమె వెనుక సీట్లో కూర్చుంది. అర్జున్ రియర్ మిర్రర్లో చూశాడు. ఆమె కేవలం నిశ్శబ్దంగా, సూటిగా ముందుకే చూస్తోంది. చర్మం అసహజంగా తెల్లగా, చల్లగా కనిపిస్తోంది. మేడం, ఆ కాలనీ మూసేశారు. ఇంకా ఎవరు ఉండరు. ఉంటారు, ఆమె నెమ్మదిగా అన్నది. మీరే చూస్తారు. అర్జున్ మౌనంగా స్టార్ట్ చేశాడు. 3. ఎక్కడికీ తీసుకెళ్ళని రోడ్డు. వెళుతున్న కొద్దీ చీకటి మరింత మందంగా మారింది. స్ట్రీట్ లైట్లు ఒక్కొక్కటిగా మాయమైపోయాయి. ఫాగ్, నిశ్శబ్దం, గాలి అన్నీ వింతగా ఉన్నాయి. ఒక 15 నిమిషాల తర్వాత అర్జున్ మళ్ళీ అద్దం చూశాడు. ఆమె వెనుక సీట్లో లేదు. అర్జున్ వెంటనే బ్రేక్ వేశాడు. ఏమిటి? వెనుక తలుపు కూడా ఓపెన్ కాలేదు. అతని చేతులు కంపించాయి. మళ్ళీ చూశాడు. ఆమె అక్కడే ఉంది. అదే సీట్లో, అదే పొజిషన్లో. అర్జున్ నాలుక వణికింది. 4. నల్లచెరువు కాలనీకి చేరటం. జీపీఎస్ ఇలా చెప్పింది. యూ హ్యావ్ అరైవ్డ్. అర్జున్ కిటికీ బయట చూశాడు. కూలిపోయిన ఇళ్ళు, ఎండిపోయిన చెట్లు, పగిలిన దేవాలయ గోపురం. ఎక్కడ చూసినా భయానక నిశ్శబ్దం. ఆ సమయంలో ఆమె రియర్ మిర్రర్లో అతన్ని నేరుగా చూస్తోంది. జుట్టు కొంచెం పక్కకు జరగగా అర్జున్ మెదడు ఖాళీ అయిపోయింది. ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. హౌస్ నెంబర్ 56కి తీసుకెళ్ళండి అని ఆమె గట్టిగా చెప్పింది. మేడం, ఇక్కడ ఉండకండి. ఇది ప్రమాదం. ఇక్కడే అందరూ ఉంటారు. ఆమె చిరునవ్వు నవ్వింది. నువ్వూ చూస్తావు. అర్జున్ మౌనంగా స్టార్ట్ చేశాడు. 5. హౌస్ నెంబర్ 56. అది కాలనీ చివరిలో కూలిపోయిన ఇళ్ళు. రస్టైన ఐరన్ గేట్ గాలిలో వణికుతోంది. అర్జున్ ఆపకముందే ఆమె తలుపు తెరిచి దిగిపోయింది. ఆమె నడక. శబ్దమే రాలేదు. చీకటిలోకి నేరుగా అడుగువేసింది. మేడం, ఆగండి! అర్జున్ అరిచాడు. అందులోనుంచి ఒక చల్లటి, ధ్వనిలేని స్వరం. డ్రైవర్, లోపలికిరా. నీ పేమెంట్ తీసుకుపో. అర్జున్ గొంతు ఎండిపోయినా డబ్బు కావాలి అని లోపలికి వెళ్ళాడు. 6. ఆ ఇంట్లో. ఇంట్లో దుమ్ము, చెదల వాసన. అతని ఫోన్ లైట్ వణికుతో వెలుగుతోంది. మేడం అని పిలిచాడు. జవాబులేదు. లివింగ్ రూంలోకి వెళ్ళాడు. ఒక పాత చెక్క టేబుల్. దానిమీద కుళ్ళిన బొమ్మ, పగిలిన అద్దం, బూడిద పట్టిన తాడు, సగం కాలిపోయిన ఫ్యామిలీ ఫోటో. అతని ఫోన్ లైట్ ఆఫ్ అయింది. పూర్తి చీకటి. గుండె చెవుల్లో కొట్టుకుంటోంది. అప్పుడే
ఒక చిన్న పిల్ల నవ్వు, సన్నగా, ఎత్తుగా, అతని వెనుక నుండి. అర్జున్ తిరిగి చూశాడు. ఏమీ లేదు. మరలా నవ్వు. ఈసారి మూల నుండి. ఫోన్ లైట్ మెల్లగా వెలిగింది. మూలలో 8 ఏళ్ల పిల్లాడు. కళ్ళు ఎర్రగా, ముఖం పగిలిపోయినట్టు, మెడ ఒకవైపు తిరిగిపోయినట్టు. అర్జున్ కాళ్ళు కదల్లేను. పిల్లాడు నెమ్మదిగా అన్నాడు, ఇక్కడికి ఎందుకొచ్చావు? ఏడు. ఆ కాలనీ రహస్యం. అర్జున్ సమాధానం చెప్పేలోపే ధమ్! తలుపు స్వయంగా మూసుకుంది. అర్జున్ తెరవడానికి ప్రయత్నించాడు. కదల్లేదు. వెనుక నుండి అడుగుల శబ్దం. నెమ్మదిగా, భయంకరంగా, నేలను గీరిచినట్టుగా. ఆమె, ఆ తెల్లచీరమ్మాయి. కాని స్వరం మాత్రం ఏ దిశ నుండి వస్తోందో అర్థం కాకుండా గాలిలో ప్రతిధ్వనించింది. మమ్మల్ని ఇక్కడ బ్రతికుండగానే కాల్చేశారు. అన్ని ఇళ్లను, అన్ని కుటుంబాలను. అర్జున్ కళ్లముందే దృశ్యాలు మెరిపించాయి. మాబ్స్, అగ్గి, కేకలు, పిల్లల అరుపులు. మాకు న్యాయం రాలేదు. ఆమె గొంతు విరిగింది. కాబట్టి మేము దారి తప్పిన వారిని పిలుస్తాం, నీవంటి వారిని. నేను ఏమీ చెయ్యలేదు. అర్జున్ ఏడ్చాడు. ఆమె అతని దగ్గరికి వణుకుతూ వచ్చింది. కాని నువ్వు రైడ్ యాక్సెప్ట్ చేశావు. ఎవరూ యాక్సెప్ట్ చెయ్యరు. 8. చివరి ప్రయాణికుడు. ఆమె చేతిని పైకెత్తింది. ఈ కాలనీకి ఒక కొత్త ఆత్మ కావాలి. అర్జున్ కేకవేసేలోపే చీకటి. ఒక్క క్షణం నిశ్శబ్దం. తర్వాత ఒక ఘోర అరుపు. మరియు శూన్యం. 9. మరుసటి ఉదయం 6:15 AM. మరో డ్రైవర్ అర్జున్ కారు రోడ్డు పక్కన చూశాడు. కారు డోర్లు తెరిచే ఉన్నాయి. ఇంజన్ ఇంకా వేడి. అర్జున్ ఎక్కడా కనిపించలేదు. వెనుక సీట్లో ఒక బుకింగ్ స్లిప్. పికప్ ఓల్డ్ వరంగల్ హైవే. డ్రాప్ నల్లచెరువు అబాండన్ కాలనీ. స్టేటస్ నాట్ కంప్లీటెడ్. రీజన్ ప్యాసింజర్ మిస్సింగ్. కాని ఆ స్లిప్పపై రక్తం రంగులో ఇంకో లైన్. నెక్స్ట్ డ్రైవర్.